హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం MongoDBలో ఎలా కలెక్షన్స్ని మ్యానిపులేట్ చేయాలనేది చూస్తాం. లాస్ట్ వీడియోలో మనం ఎలా డేటాబేస్ని క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేసి ఎలాగ డ్రాప్ చేయాలనేది చూసినాము. ఇప్పుడు అదే విధంగా కలెక్షన్స్ని క్రియేట్, ఇన్సర్ట్ అండ్ డ్రాప్ చేస్తాం. అగైన్ రిలేషనల్ డేటాబేస్లో ఉండే టేబుల్స్కి బదులుగా MongoDBలో కలెక్షన్స్. ఇప్పుడు MyDB డేటాబేస్ని యూస్ చేస్తాం. సో యూస్ MyDB. సో ఇట్ విల్ బీ స్విచ్డ్ టు MyDB. ఓకే, సో లోకల్ డేటాబేస్లో ఉండి ఒక కొత్త డేటాబేస్ దట్ ఈస్ MyDBగా స్విచ్ అయ్యింది. ఓకే, ఎనగా కలెక్షన్స్ని రెండు విధంగా మనం క్రియేట్ చేయవచ్చు. ఓకే, ఫస్ట్ మెథడ్ వచ్చి db.create collection. సో మన సీక్వెల్ క్రియేట్ టేబుల్ ఉంది కదా, సో అదే విధంగా దీనిలో క్రియేట్ కలెక్షన్ దానిలో అనేక ఆప్షన్స్ని మీరు మెన్షన్ చేయవచ్చు. సో అదని మీరు ఎక్స్ప్లోర్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ కలెక్షన్, మై కలెక్షన్ పేర్లో ఒక కొత్త కలెక్షన్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే అది ఆటోమేటిక్గా అది క్రియేట్ అయ్యి జస్ట్ లైక్ దట్ క్రియేట్ అయ్యింది. సో RDBMSలో మీరు దాని స్ట్రక్చర్, సైజ్ అన్నీ మెన్షన్ చేయాలి. దీనిలో వెరీ సింపుల్ టు క్రియేట్ కలెక్షన్. జస్ట్ మీరు నేమ్ మాత్రమే మెన్షన్ చేసి క్రియేట్ చేయవచ్చు. సో ఇప్పుడు కలెక్షన్ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తే కరెంట్లీ అవైలబుల్ కలెక్షన్స్ లిస్ట్ అవ్వాలి. మై కలెక్షన్. సో ఇది ద ఫస్ట్ మెథడ్ ఆఫ్ క్రియేటింగ్ కలెక్షన్. ఏనగా మన లాస్ట్ వీడియోలో కలెక్షన్స్ని క్రియేట్ చేసిన విధంగానే చేయవచ్చు. సో డైరెక్ట్గా నేను ఒక కొత్త కలెక్షన్ని ఇన్సర్ట్ చేసేప్పుడు db డాట్ మన ఇప్పుడు మై కలెక్షన్ 2. ఓకే, డాట్ ఇన్సర్ట్ కీ వాల్యూ పేర్, అగైన్ నేమ్ అండ్ మ్యాక్స్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మన దగ్గర రెండు కలెక్షన్స్ క్రియేట్ అయింది. రైట్, సో 2 డిఫరెంట్ మెథడ్స్లో. కరెక్ట్, ఇప్పుడు కలెక్షన్స్ని రన్ చేస్తే మై కలెక్షన్ అండ్ మై కలెక్షన్ 2 రెండు మెను లిస్ట్ అయింది. బట్ జనరల్గా వచ్చి సజెస్టెడ్ మెథడ్ ఇస్ ది ఫస్ట్ ప్రాపర్ మెథడ్. ఓకే, సో మొదట్లో కలెక్షన్ని క్రియేట్ చేసేసి వెనగల సపరేట్గా డాక్యుమెంట్ని ఇన్సర్ట్ చేసేది. ఓకే, సో కానీ మీకు కన్వీనియంట్ మెథడ్ని మీరు ఫాలో చేయవచ్చు. సో దర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. Like both are very similar and very simple to use, right? సో ఇప్పుడు క్రియేట్ చేసిన కలెక్షన్ని డ్రాప్ చేయాలంటే ఓకే, అగైన్ ఇట్ ఇస్ సిమిలర్ టు ది మా ముందర చేసినాం కదా డ్రాప్ డేటాబేస్, సిమిలర్ టు దట్. సో db డాట్ దట్ కలెక్షన్ నేమ్ డాట్ డ్రాప్ ఫంక్షన్. సో ఇది ఆటోమేటిక్గా కలెక్షన్ని డ్రాప్ చేసేయచ్చు. సో ఇప్పుడు రన్ చేస్తే అది డ్రాప్ అయింది. సో డ్రాప్ ట్రూ. సో ఇప్పుడు షో కలెక్షన్స్ మన సెకండ్ మై కలెక్షన్ 2 మాత్రమే ఉంది. సో ఇంతదా కలెక్షన్స్ని మ్యానిపులేట్ చేసేది. ఇప్పుడు ఆ సెకండ్ కలెక్షన్స్ని డ్రాప్ చేస్తాం. సో అగైన్ ఇట్ ఈస్ డ్రాప్ ట్రూ. ఇప్పుడు షో కలెక్షన్స్ని రన్ చేస్తే మన డేటాబేసెస్ ఎంటీ నౌ. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ సూన్, బాయ్.